ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య కారణమైన దోషిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం విద్యారోహిణి స్కూల్ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్ మాట్లాడుతూ రాజమండ్రిలో కిమ్స్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్న అంజలి ఆత్మహత్య యత్నానికి కారణమైన దోషిని కఠినంగా శిక్షించాలని, బాధిత అంజలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి వికాస్ ఫార్మసీ ఫార్మా డి కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతూ కిమ్స్ హాస్పిటల్లో ట్రైనింగ్ డాక్టర్గా చేస్తున్న అంజలిని లైంగికంగా వేధింపులకు గురిచేసి ఆత్మహత్య యత్నానికి కారణమైన కిమ్స్ హాస్పిటల్ సూపర్వైజర్ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిశ, నిర్భయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, విద్యారోహిణి పాఠశాల ఉపాధ్యాయులు డి సుబ్రహ్మణ్యం, వై రాజు, పీడీఎస్యు మండల నాయకులు సిహెచ్ దుర్గాప్రసాద్, ఎం సలోని, ఎస్కే సుహానా విద్యార్థులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుమెల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందినటువంటి ఫార్మటీ విద్యార్థిని ఎన్నో ఆశలతోటి ఉన్నత చదువులు చదవాలని, కుటుంబాన్ని సరైన అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఫార్మటీ విద్యార్థిని రాజమండ్రిలో చదువుకుంటూ కిమ్స్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా ఉన్నటువంటి అమ్మాయి పైన అక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ అమ్మాయిని చాలా దారుణంగా హింసించడం, లైంగికంగా వేధించడం, తీవ్రతరంగా ఇబ్బందులు గురి చేయడం వల్ల అమ్మాయి బలవర్ణానికి కారణమైంది, బలవర్ణం చేసుకుంది. ఈ అమ్మాయి ఇప్పుడు చావు బతుకులో ఉంది. కాబట్టి ఎవరైతే ఈ అమ్మాయికి ఈ విధంగా కారణమైనటువంటి వ్యక్తి ఉన్నాడో వాడిని తక్షణమే అరెస్టు చేయాలి, కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దిశ, నిర్భయ చట్టాలను కూడా పటిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.